ఎవరు ఊహించనంతగా కేసీఆర్‌ని ఓడించి ఈరోజు తెలంగాణకి ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టు నుంచి ఒక ఊహించినటువంటి షాకొచ్చింది. పాలన అంతా బానే ఉంది. లోక్‌సభ ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి. రానున్నటువంటి ఎంపీ ఎలక్షన్‌లో డెఫినెట్‌లీ 10 నుంచి ఒక 15 సీట్లైనా మనం కొట్టాల్సిందే. ఒక రికార్డ్ సృష్టించాల్సిందే తెలంగాణలో. సృష్టించి సోనియా గాంధీకి ఎంపీ సీట్లన్నీ గిఫ్ట్‌గా ఇవ్వాలి అని ఆలోచిస్తున్నటువంటి రేవంత్ రెడ్డికి ఈరోజు సుప్రీంకోర్టు నుంచి వచ్చినటువంటి నోటీసులు ఏవైతే ఉన్నాయో డెఫినెట్లీ ఒక రకమైనటువంటి జలక్‌గా, షాక్‌గా మనం కన్సిడర్ చేయొచ్చు. దాని గురించి మనం ఒకసారి చూద్దాము. తెలంగాణలో పెను సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కేసు విచారణని తెలంగాణ నుంచి మధ్యప్రదేశ్కి మార్చాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. పిటిషనర్ వాదనలు పరిగణలో తీసుకున్న న్యాయస్థానం ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. ఓటుకు నోటు కేసు విచారణని హైదరాబాద్ నుంచి మధ్యప్రదేశ్లోని భోపాల్ కోర్టుకు మార్చాలని మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి, కల్వకుంట్ల సంజయ్, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, మహమూద్ అలీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ మీద జస్టిస్ బిఆర్ గవై, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం ఫిబ్రవరి 9న విచారణ జరిపింది. కేసు విచారణని భోపాల్కి బదిలీ చేయాలన్న వ్యవహారం మీద తెలంగాణ ప్రభుత్వాన్ని, ప్రధాన నిందితుడైన రేవంత్ రెడ్డికి, ప్రతివాదులకి ధర్మాసనం నోటీసులు ఇచ్చింది. A1గా ఉన్న రేవంత్ రెడ్డి ప్రస్తుతం తెలంగాణ సీఎంగా ఉన్నందున దర్యాప్తు పారదర్శకంగా జరగదని పిటిషన్లో అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంటే ఇది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి ఒక రకమైన ప్రయత్నం. అంటే తెలంగాణ హైకోర్టులో ఉన్నటువంటి జడ్జిలందరూ కూడా రేవంత్ రెడ్డి మాట వింటారు అని వీళ్ళు ఇండైరెక్ట్గా చెప్తున్నట్లయింది. అంటే ఇదివరకు కేసీఆర్ ప్రభుత్వం మీద కానీ కేసీఆర్ మీద కూడా కొన్ని రకాల కేసులు వచ్చాయి. అంటే ఆ కేసులన్నింటిలో కూడా తెలంగాణ హైకోర్టు అందులోని జడ్జిలు కేసీఆర్ మాట విన్నారని వీళ్ళు ఒప్పుకుంటున్నట్టు ఉంది. ఇప్పుడు వీళ్ళు చెప్పేది రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేయడం కాదు. అంటే రాజకీయాలు ఎంత హీనంగా తయారయ్యాయి అంటే సొంత రాష్ట్రంలో గనక ఆ కేసు ముందుకు వెళితే రేవంత్ రెడ్డి ఎట్లాగోట్లా మేనేజ్ చేసుకుంటాడు, కాబట్టి మహారాష్ట్రకి కేసును బదిలీ చేయండి అని బీఆర్ఎస్ వాళ్ళు సుప్రీంకోర్టుని రిక్వెస్ట్ చేయడం. అంటే ఇదే ప్లేస్లో రేవంత్ రెడ్డి కేసీఆర్ ఉంటే, ఈ ఓటుకు నోటు కేసులో కేసీఆర్ కనుక ఇదే ప్లేస్లో రేవంత్ రెడ్డి ప్లేస్లో ముఖ్యమంత్రిగా ఉండుంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళే వేస్తారు ఇప్పుడు కేసీఆర్ మీద. తీసుకెళ్ళి మహారాష్ట్రలో పెట్టండి ఈ కేసుని, లేకపోతే ఇంకొక చోట పెట్టండి, ఎందుకంటే ఇక్కడ లోకల్లో ఇట్లా చేసుకునేలాగా కనిపిస్తున్నాడు ఇతను అని. రాజకీయాలు చివరికి ఎంత అధ్వానంగా తయారయ్యంటే జ్యుడిషియరీని ఎంత దారుణంగా వాడుకుంటారు రాజకీయ నాయకులు అనేది వాళ్ళే ఒప్పుకుంటున్నారు ఇండైరెక్ట్గా. ఈ ప్లేస్లో కేసీఆర్ ఉంటే ఆయన మీద కేసులు కూడా మహారాష్ట్రకి ఏకపోతే కనుక సొంత రాష్ట్రంలోనే కొట్టించేసుకోవడము ఇంకొకటి కేసీఆర్ చేయగలడు అని వీళ్ళు ఇండైరెక్ట్గా ఒప్పుకుంటున్నట్టే. సో ఈ రకంగా రాజకీయాలు ఇంత అధ్వానంగా తయారైనటువంటి పరిస్థితి. ఈ కేసులో ట్రయల్ని నిలుపుదల చేస్తూ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కూడా పిటిషన్ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. రేవంత్ రెడ్డి మీద 88 క్రిమినల్ కేసులు ఉన్నాయని తెలిపారు. దీంతో న్యాయస్థానం నోటీసులు జారీ చేసి విచారణ 4 వారాలు వాయిదా వేసింది. మరి నోటీసులకి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉంటుంది. నా దృష్టిలో ఈ ఒక్క కేసే కాదు, 88 కేసులు కూడా రేవంత్ రెడ్డికి సంబంధించినవి వేరే రాష్ట్రాలకు పంపించి అక్కడ విచారణ జరిపించడం అనేది సపోర్ట్ చేయాల్సినటువంటి అంశమే. అయితే ఇదే రేపొద్దున మళ్ళీ ఇంకెవరన్నా సీఎం అయితే వాళ్ళకు కూడా అదే అప్లై అవ్వాలని కూడా మనం అర్థం చేసుకోవాలి. అట్లా ఇప్పుడు మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది అనుకుందాం ఉదాహరణకి. మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ రేవంత్ రెడ్డి ఉన్నాడు, అక్కడ కూడా మహారాష్ట్ర కాంగ్రెస్ సీఎం ఉన్నాడు, కాబట్టి అక్కడ వద్దు ఈసారి భోపాల్లోనో లేకపోతే బీహార్లోనో పెట్టమని అడుగుతారనమాట. అంటే బీహార్లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వచ్చిందనుకోండి, అక్కడ వద్దు ఈసారి ఢిల్లీలో పెట్టమని అడుగుతారనమాట. అంటే న్యాయ వ్యవస్థని చక్కదిద్దేటువంటి ధైర్యం కానీ, న్యాయ వ్యవస్థ ఇంత అధ్వానంగా తయారైంది అని క్వశ్చన్ చేసేటువంటి దమ్ము ధైర్యాలు కోల్పోయి ఈ రాజకీయ నాయకులు ఏ రాష్ట్రంలో అయితే తమకి వీళ్ళకి అనుకూలంగా అతనికి వ్యతిరేకంగా రిజల్ట్ వస్తుందా అనే దాని దగ్గరికి ఈ కేసును బదిలీ చేయమని నేరుగా సుప్రీంకోర్టులో అడిగేటువంటి పరిస్థితిని తెచ్చుకుంటున్నారు. అంతేగాని న్యాయ వ్యవస్థ న్యాయంగా చేయాలని మేము కోరుకుంటున్నాము అని అడగడము, సరైనటువంటి లాయర్లను పెట్టుకుని నిజాల్ని ధృవీకరించేటువంటి లా వ్యవస్థని, లాయర్లని, జడ్జిలని నిర్మించుకుందాము జాతి భవిష్యత్తు కోసం, భవిష్యత్ తరాల కోసం. ఇలాంటి పరిస్థితి నా మనవాళ్ళకో లేకపోతే ముని మనవాళ్ళకో రాకూడదు. వాళ్ళు కూడా రేవంత్ రెడ్డి ముని మనవడు సీఎం అయితే ఈ కేసులు తీసుకెళ్ళి వేరే చోట వేసుకునే పరిస్థితి వాళ్ళకి రాకూడదు. జ్యుడిషియరీని బిల్డ్ చేసుకుందాం అనే ఆలోచనే లేదు. కేవలం ఇన్స్టెంట్గా ఇప్పటికిప్పుడు తన శత్రువు జైల్లోకి వెళ్ళిపోవాలి, తమకు కావాల్సిన వాళ్ళు సీఎం అయిపోవాలి అనే ఉద్దేశంలోనే అందరూ బతుకుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఓవరాల్గా చూసుకుంటే ఈ నోటీసులు అనేవి రేవంత్ రెడ్డికి ఒక చిన్న సైజు షాక్లోనే ఉన్నాయి.